ఆంధ్రప్రదేశ్లో మరో 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పంధాలు మారుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంతకాలంగా వారాహి యాత్రలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక ప్రతి నిమిషం వారాహిపైనే ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసమే గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వారాహిలోనే రాత్రి బస చేసే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రజలకు వస్తుంటే ఒక విధంగా, అదే వారాహిపై వస్తుంటే మరో విధంగా ప్రజాదరణ ఉండడంతో ప్రజలు మెచ్చుకుంటున్న విధంగానే వారాహిలోనే తన యాత్రను కొనసాగించాలని, ప్రచారాన్ని నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో వారాహిపై ఏపీ మొత్తం చుట్టేయాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 2022లో వారాహి తెరపైకి రావడం అన్ని పార్టీల్లోనూ వణుకు పుట్టించింది. వాస్తవానికి స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా ప్రత్యేక వాహనంపైనే ఏపీ మొత్తం చుట్టేసి కని విని ఎరుగని విజయ బావుట ఎగరవేశారు. అదే రీతిలో 2023లో వారాహి 2-3 నెలల పాటు జిల్లాలో తిరిగింది. ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే కొంతకాలంగా వారాహి యాత్రలకు స్వస్తి పలికిన పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలను కలవాలంటే వారాహి యాత్ర ద్వారానే సాధ్యమని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తులో ఉన్నారని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ప్రచార రథంలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు టీడీపీ, భారతీయ జనతా పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా తిరగాల్సి ఉంది. వారాహితో జనాల దగ్గరకు రావడం ద్వారా ప్రజల దృష్టిలో శాశ్వత ముద్ర వేసుకోవచ్చని భావిస్తున్నారు. అవసరమైతే చంద్రబాబును, లోకేష్ను కూడా తనతో పాటుగా వారాహి రథం మీద పెట్టి ఏపీలో తిరిగేందుకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం మిత్రపక్షాల నేతలు వారాహిపై ప్రయాణం చేయనున్నారు. మరి ఈ వారాహి యాత్ర 2024 ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్నది వేచి చూడాలి.